ఒక్కసారి మనం టైం ట్రావెల్ చేసి 1500 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. అప్పటి ప్రపంచం మొత్తం భూమి స్థిరంగా ఉందని, విశ్వానికి అదే కేంద్రమని బలంగా నమ్ముతోంది. కాని సరిగ్గా అదే సమయంలో భారతదేశంలో ఒక మేధావి ఆ అభిప్రాయాన్ని సవాలు చేసే ఒక విప్లవాత్మక ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆయన తన కాలం కంటే కొన్ని శతాబ్దాల ముందు నిలబడ్డారు. ఆయనే ఆర్యభట. ఆయన ఆలోచనల్లోకెల్లా చాలా అంటే చాలా విప్లవాత్మకమైనది. కాని వినడానికి చాలా సింపుల్గా ఉండేది ఒక్కటే. అదేంటంటే ఆకాశం కదలడం లేదు, మనం నివసిస్తున్న భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది అని. అసలు ఆకాశం కదులుతుందా లేక మనం కదులుతున్నామా? ఈ ఒక్క ప్రశ్న చూడండి, ఇది ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలను శతాబ్దాలుగా వేధించింది. దీనికి సమాధానం కనుక్కోవడం అంత సులభం కాదండోయ్. ఎన్నో శతాబ్దాలుగా సమాధానం అందరికీ స్పష్టంగానే అనిపించింది. ఏముందందులో? మనముండే భూమి స్థిరంగా ఉంది, దాని చుట్టూ ఆకాశం, నక్షత్రాలు తిరుగుతున్నాయి. ఇదే కదా నిజం. ఇదే అప్పటి తిరుగులేని శాస్త్రీయ ఏకాభిప్రాయం. కాని క్రీస్తు శకం 499లో ఒక భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఒక కొత్త, చెప్పాలంటే పిచ్చెక్కించే ఆలోచనను ప్రతిపాదించారు. భూమి తన అక్షం మీద అదే తిరుగుతుంది అని. అయితే తన ఆలోచనను ఆయన వివరించిన విధానం ఇంకా అద్భుతం. ఒక సింపుల్ పోలికతో మొత్తం చెప్పేశారు. ఆయనేమన్నారంటే, ముందుకు వెళ్తున్న పడవలోని వ్యక్తికి ఒడ్డున ఉన్న చెట్లు, ఇళ్ళు వెనక్కి కదులుతున్నట్లు ఎలా కనిపిస్తాయో, అచ్చం అలాగే భూమిపై ఉన్నవారికి స్థిరంగా ఉండే నక్షత్రాలు పడమరవైపు కదులుతున్నట్లు కనిపిస్తాయి. వావ్! ఇది సాపేక్ష చలనం గురించి ఎంత స్పష్టమైన వివరణ! కోపర్నికస్ ఇదే విషయాన్ని చెప్పడానికి మరో 1000 సంవత్సరాలు పట్టిందంటే నమ్మగలమా? సరే, ఇంత ధైర్యంగా, ఇంత ఖచ్చితంగా ఆయన ఈ మాట ఎలా చెప్పగలిగారు? ఆయనకు ఆధారమేంటి? ఏమైనా పురాణాలా? కాదు, గణితం. భారతీయ గణిత శాస్త్రంలో ఆయనకున్న అపారమైన మేధస్సే ఆయనకు ఆయుధాలుగా మారింది. ఉదాహరణకు పై విలువనే తీసుకుందాం. ఈరోజు మనకు దాని విలువ తెలుసు, కాని అప్పట్లో ఆర్యభట దాని విలువను 3.14116గా లెక్కించారు. ఆ కాలంలో ఇది ఊహకందని ఖచ్చితత్వం. ఇక్కడ చూడండి, ఆర్యభట లెక్కించిన పై విలువ ఆధునిక విలువకు ఎంత దగ్గరగా ఉందో. తేడా చాలా అంటే చాలా స్వల్పం. అంతకంటే ముఖ్యమైన విషయమేంటంటే, ఇది కేవలం ఒక అంచనా కాదని, ఇదొక అహేతుక సంఖ్య. అంటే దాని దశాంశాలు ఎప్పటికీ ముగియకుండా అలా కొనసాగుతూనే ఉంటాయని ఆయన సూచించారు. ఇదే నిజాన్ని ఐరోపాలో నిరూపించడానికి 1761 వరకు ఆగాల్సి వచ్చిందంటే ఆలోచించండి. ఆయన గణిత ఆవిష్కరణలు ఇక్కడితో ఆగిపోలేదు. త్రికోణమితిలో, అంటే ట్రిగ్నోమెట్రీలో మనం వాడే సైన్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, దానికి పునాది వేసింది కూడా ఆయనే. అర్ధజ్య అనే సంస్కృత పదాన్ని పరిచయం చేసింది ఆయనే. ఆయన సృష్టించిన ఈ అర్ధజ్య అనే పదం ఒక పెద్ద ప్రయాణమే చేసింది తెలుసా? సంస్కృతం నుండి అరబిక్లోకి జిబాగా మారింది. అక్కడనుంచి లాటిన్లో పొరపాటున సైనస్గా అనువదించారు. చివరికి మనకు తెలిసిన ఇంగ్లీషు పదం సైన్గా స్థిరపడింది. ఆయన ఆలోచనలు ప్రపంచాన్ని ఎలా చుట్టి వచ్చాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆయన గణిత ఆయుధాగారంలో ఇవి మాత్రమే కాదండోయ్. సున్నాను ఒక ప్లేస్ హోల్డర్గా వాడటం, క్లిష్టమైన సమీకరణాలకు పరిష్కారాలు కనుగొనడం, ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ బలమైన గణిత పునాదే ఆయన ఖగోళ శాస్త్ర ఆవిష్కరణలకు మార్గం వేసింది. సరే, ఇంత పవర్ఫుల్ మ్యాథ్స్ చేతిలో పెట్టుకుని ఆర్యభట్ట విశ్వం వైపు చూశారు. అప్పటిదాకా ఉన్న పురాణాల స్థానంలో తర్కాన్ని, సంఖ్యలను ఉపయోగించి ఆయన విశ్వరహస్యాలను ఎలా ఛేదించారో ఇప్పుడు చూద్దాం. ఆ రోజుల్లో గ్రహణాలు ఎందుకు వస్తాయంటే, రాహు అనే రాక్షసుడు సూర్యచంద్రులను మింగేస్తాడు అనే కథ చెప్పేవారు. కాని ఆర్యభట అదంతా కాదు అన్నారు. ఆయన ఒక సింపుల్ సైంటిఫిక్ వివరణ ఇచ్చారు. గ్రహణాలు అంటే కేవలం భూమి, చంద్రుల నీడల ఆట మాత్రమే అని తేల్చి చెప్పారు. ఆయన గ్రహణ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పడానికి ఇది చాలా కీలకమైన పాయింట్. చంద్రుడికి, మిగతా గ్రహాలకి సొంత కాంతి లేదు. అవి కేవలం సూర్యుడి నుంచి వచ్చే వెలుతురుని పరావర్తనం చేయడం వల్లే ప్రకాశిస్తాయని మొదటిసారిగా స్పష్టంగా చెప్పింది ఆయనే. ఆయన లెక్కల్లో ఉండే ఖచ్చితత్వం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక నక్షత్ర దినం అంటే భూమి తను చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే సమయాన్ని ఆయన 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లుగా లెక్కించారు.
ఈరోజు శాస్త్రవేత్తలు చెప్పే విలువకు ఆయన చెప్పిన విలువకు తేడా సెకనులో 100వ వంతు కంటే కూడా తక్కువ. ఎలా సాధ్యం? మరి ఆర్యభట ఆలోచనలు ఆయన కాలంతోనే ఆగిపోయాయా? అస్సలు కాదు. ఆయన వారసత్వం శతాబ్దాలు దాటి ప్రయాణించి ఈ రోజుకి మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దామా? చూడండి, క్రీస్తు శకం 500లో ఆయన రాసిన ఆర్యభట్టీయం గ్రంథం ఒక జ్ఞాన ప్రవాహాన్ని మొదలుపెట్టింది. ఆ జ్ఞానం మొదట అరబిక్ ప్రపంచానికి చేరి అక్కడి నుండి ఐరోపాకు ప్రయాణించింది. ఆ ప్రయాణం 1975లో ఒక శిఖరాగ్రానికి చేరింది. ఎలా అంటే, భారతదేశం తన మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట అని పేరు పెట్టి ఆయన్ను స్మరించుకుంది. ఆయన వారసత్వం భూమిని దాటి అంతరిక్షానికి కూడా వెళ్ళింది. భారతదేశపు మొదటి ఉపగ్రహానికే కాదు, చంద్రునిపై ఒక పెద్ద బిలానికి, ఎన్నో పరిశోధనా సంస్థలకు, చివరికి చెప్పాలంటే భూమికి చాలా పైన స్ట్రాటోస్ఫియర్లో కనుగొన్న ఒక కొత్త బ్యాక్టీరియా జాతికి కూడా ఆయనే పేరు పెట్టారు. ఇంకేం కావాలి? చివరగా ఒక్కసారి ఆలోచించండి, 1500 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు ఒక వ్యక్తి విశ్వాన్ని ఇంత విభిన్నంగా, ఇంత సరిగ్గా చూడగలిగినప్పుడు, మరి ఇన్ని టూల్స్, ఇంత టెక్నాలజీ ఉన్న ఈరోజు మనం ఏ ప్రాథమిక సత్యాలను చూడకుండా వదిలేస్తున్నాము?